బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జనవరి 31 నుండి ఫిబ్రవరి 5 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 లోపుగా ఏ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా రహస్యమైనది, చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా కుంభరాశి వారికైతే జీవితాన్ని మలుపు తిరిగే విషయం అనే చెప్పుకోవాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నీ ఇంటి గడప దాటని వ్యక్తి నీ భవిష్యత్తునైతే మారుస్తాడు అని ఎందుకు చెప్పారో తెలుసా? జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 లోపుగా కుంభరాశి వారి జీవితంలో ఒక అనుకోని స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడే సూచన అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది, ఆమెతో మీరు మాట్లాడే ఒక్క మాట ఏంటి, అది ఆ మాట చెప్పకపోతే ఏమవుతుంది? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంటే మధ్యలో చెప్పే మాటలు కాదు, చివరిలో చెప్పే ఒక్క మాట మీ విధిని అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం కుంభరాశి వారి ప్రత్యేక సూచనలు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుంభరాశి వారి గురించి ఇలా చెప్పారు. నీ కష్టానికి కారణమైన వాడు నీ ఇంటి గడప వద్దకు వచ్చాడు. అది శత్రువు కాదు, మిత్రుడు కాదు, భగవంతుడు పంపిన పరీక్ష అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారికి సహజంగానే నమ్మకం ఎక్కువ, మనస్సు మంచిది, ఎదుట వాళ్ళని త్వరగా నమ్మేస్తారు. ఈ కారణాలుగా చాలాసార్లు మీ మంచితనాన్ని మీ బలహీనతగా అయితే మార్చేసింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి రాబోతుంది అనే చెప్పాలి. అనుకోని స్త్రీ, ఆమె లక్షణాలు. ఈ స్త్రీని మీరు చూసినప్పుడు మీకు ఈ లక్షణాలు తప్పకుండా అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. మొదట చాలా వినయంగా మాట్లాడుతుంది, మాటల్లో బాధ, కళ్ళల్లో కన్నీళ్ళు, మీ సహాయం కావాలి అని అంటుంది. మీ ఇంటి దగ్గరే నిలబడుతుంది, లోపలికి రాదు. పేరు చెప్పడంలో తడబడుతుంది. ముఖ్యంగా మీ పేరు ఆమెకు తెలిసినట్లుగా అయితే మాట్లాడుతుంది అని కూడా చెప్పుకోవాలి. ఇది సాధారణ విషయం అయితే కాదు అనే చెప్పాలి. ఇది కాలచక్రం తిరిగే సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్త, ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు అని కూడా చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. ఎక్కువ మాట్లాడటం, దయతో వెంటనే లోపలికి పిలవటం, డబ్బు లేదా హామీ ఇవ్వటం. బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు, గడప వద్ద నిలబడిన వ్యక్తిని నీ ఇంటిలోకి పిలిచే ముందు ఈ ప్రశ్న నీ రక్ష అనైతే బ్రహ్మంగారు చెప్పారనే చెప్పుకోవాలి. అయితే మీరు తప్పు మాట్లాడే మాటలే ధనం పోవటం, మనశ్శాంతి పోవటం, కుటుంబంలో కలహాలు మొదలవ్వటం, ఇవన్నీ అయితే ప్రారంభమవుతాయనే చెప్పుకోవాలి. ఆమెతో చెప్పవలసిన ఒక్క మాట కీలకమైన భాగం. ఇది చాలా ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవాలి. దయచేసి దృష్టి పెట్టండి. ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి ఏం చెప్పినా మీరు చెప్పవలసిన ఒకే ఒక్క మాట ఇది, దేవుడు చూపించిన దారిలోనే జారాలి అని. ఇంతే, ఇంకొక మాట కాదు, ఇంకొక హామీ కాదు. ఈ మాట ఎందుకు శక్తివంతం అంటే ఇది మీ కర్మను రక్షిస్తుంది, ఇది మీ నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది, ఇది దేవుడికి మీరు అప్పగించినట్లు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మాట విన్న తర్వాత ఆ స్త్రీ లేదా మౌనంగా వెళ్తుంది లేదా నిజం చెప్పేస్తుంది. ఈ మాట చెప్పిన తర్వాత జరిగే మార్పులు. ఈ ఒక్క మాట చెప్పిన కుంభరాశి వారికి బ్రహ్మంగారు ప్రకారం ఇలా జరుగుతుంది అనే చెప్పాలి. ఆర్థిక ఆటంకాలన్నీ తొలగిపోతాయి, నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయనే చెప్పాలి. శత్రువులు బలం తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంటిలో శాంతి తిరిగి వస్తుంది. ఒక శుభవార్త త్వరలో వస్తుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 5 తర్వాత మీ జీవితంలో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ రావడానికి ముందు కనిపించే సూచనలు. బ్రహ్మంగారి ప్రకారం ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు రాకముందే కుంభరాశి వారికి కొన్ని స్పష్టమైన సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. వాటిని మీరు నిర్లక్ష్యం చేయకండి.
ఉదయం లేవగానే మనస్సు బరువుగా అనిపించటం, పాత వ్యక్తి కలలో కనిపించటం, గడియారం చూసే ప్రతిసారి ఒకే టైం పదే పదే కనిపించటం, ఇంటి దగ్గర అనవసరంగా శబ్దాలు వినిపించటం, చిన్న విషయానికే కోపం రావటం. బ్రహ్మంగారు చెప్పారు, సంకేతాలు వస్తే జాగ్రత్త, అవి దేవుడు ముందే ఇచ్చే హెచ్చరికలు అని. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఒక పెద్ద మార్పుకు అయితే సిద్ధంగా ఉన్నట్లే అని కూడా చెప్పుకోవాలి. ఆమె మాటలు నమ్మితే ఏమవుతుంది? ఆ స్త్రీ చెప్పే మాటలు చాలా తీయగా ఉంటాయి. మీరు చాలా మంచివారు, మీ వల్ల నాకు ఆశ ఉంది, మీరు లేకపోతే నాకు దిక్కు లేదు అని. ఇవి విన్నప్పుడు కుంభరాశి వారి హృదయం అయితే కరిగిపోతుంది అనే చెప్పుకోవాలి. కానీ బ్రహ్మంగారు హెచ్చరిక ఏమిటి అంటే, అవసరంలో ఉన్నవారికి మాటలు కాదు, మీ అంతరాత్మ మాట అయితే వినాలి అని. ఆమె మాటలు నమ్మితే మీపై బాధ్యతలు పడుతుంది. మీరు అనుకున్న సమయంలో చిక్కులు కూడా వస్తాయనే చెప్పుకోవాలి. అలాగే మీ ఇంటిలో కలహాలు కూడా మొదలవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే మాటలు తక్కువగా, వాక్యం మాత్రం ఒకటే అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ నిజంగా దేవుడు పంపించిందే అయితే ఎలా గుర్తించాలి? ఇది చాలా కీలకమైన విషయం అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ నిజంగా దేవుడు పంపించిందే అయితే మీరు చెప్పిన మాట దేవుడు చూపించిన దారిలోనే జారాలి అన్న మాటకు కోపం వస్తుంది. వెంటనే వాదన చేస్తుంది, కన్నీళ్లతో వెనక్కి తగ్గుతుంది, లేదా నిజం బయట పెడుతుంది. కానీ ఆమె నెగిటివ్ ఉద్దేశంతో వస్తే ఆ మాట విన్న వెంటనే చిరాకు, భయపెట్టే మాటలు, తొందర పెట్టడం, ఒత్తిడి చేయటం, అప్పుడే అర్థం చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని రక్షించాడు అని. కుంభరాశి వారు ఈ 5 రోజుల్లోని తప్పక చేయవలసిన నియమాలు అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు కుంభరాశి వారు తప్పకుండా పాటించవలసినవి: తెల్లవారుజామున లేవగానే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించండి. అనవసరమైన వాదనలకు చేయకండి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ 5 రోజుల్లోనూ కామ్గా గడిపితేనే మీ మీద ఉన్న నెగిటివ్ ప్రభావం పూర్తిగా అయితే తగ్గిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 5 తర్వాత కుంభరాశి వారికి భవిష్యత్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఫిబ్రవరి 5 తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక నిర్ణయం స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. మీ భారం తగ్గిపోతుంది. ఒక కొత్త మార్గం చేరుకుంటారనే చెప్పాలి. దేవుడిపై నమ్మకం మరింత పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మంగారి చివరి మాటలు: నీ ఇంటి గడప నీ పరీక్ష, నీ మాటే నీ రక్ష, నీ నమ్మకమే నీ విజయం అని. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 లోపుగా అనుకోని స్త్రీ మీ ఇంటి ముందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.